రైట్. దేవుడు మన జీవితాల్లో ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని దేవాది దేవుడు పలికించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, అయ్యా ఇప్పుడు ఈరోజు అంటే హఠాత్తుగా నేను పోనంగి గ్రామానికి వెళ్ళాలి, పోనంగి గ్రామంలో సంఘానికి ఏ మాటలు చెప్పమంటారు, ఏం ఉద్దేశాలు చెప్పమంటారు అనే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్న సందర్భాల మధ్యలో నా దేవుడు మనకి ఒక వాగ్దానంతో కూడిన వర్తమానాన్ని దయచేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైతే చెప్తున్న ఈ మాటలను అంగీకరిస్తారో, ఎవరైతే ఏకీభవిస్తారో వారి పట్ల నా దేవుడు ఈ వాగ్దాన రూపకంగా కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎవరు విశ్వాసంతో ఉన్నారు, నా దేవుడు నాతో మాట్లాడాలండి, దేవుడు నాకు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలండి అని ఆశపడుతున్న వారందరికీ ఇవాళ ఒక మంచి రోజుగా మారబోతుంది. స్తోత్రం చెప్దాం, ఆసక్తిగా విందాం. ఎక్కువ వాక్యాలు నేను తినిపించను. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా రావాల్సిన పని లేదు. మనం ఒకటే అధ్యాయం పట్టుకుంటాం. ఆ ఒకటే అధ్యాయంలో నుండి నా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అందరు బైబిల్ గ్రంథం ఓపెన్ చేద్దాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెనదును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్. ఇది మనకి వాగ్దానంతో ఇచ్చిన వాక్యం. ఇక్కడ ఒక ఆయనను గురించి దేవాది దేవుడు చెప్తున్న సాక్ష్యం. ఎవరి గురించి చెప్తున్నారయ్యా అంటే, అతడు అని ఉన్నారు. ఆ అతడు ఎవరు అని అంటే, ఈ కీర్తనను రాసిన మోషే గారు. ఎవరైనా ఆ మోషే గారితో నా దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే, మోషే నాకు మొర్ర పెట్టగా నేనేం చేస్తాను, ఆయనకి ఉత్తరం ఇస్తాను. శ్రమలో గనుక నా మోషే ఉంటే నేనేం చేస్తానో తెలుసా, ఆయనకు తోడై ఉంటాను. మోషేను విడిపించి ఆయనను గొప్పవాడినిగా చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్న మాట, అక్కడ మోషే గారి గురించి నా దేవుడు సాక్ష్యం ఎలా చెప్తున్నాడో, ఆ మోషే గారి ప్లేస్లో నా దేవుడు డానియేలుని ఉంచబోతున్నాడు. ఈరోజు నా దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ఉంచబోతున్నాడు. ఎందుకో తెలుసా, నా దేవుడు ప్రతి ఒక్కరిని ఆపదలో ఉండటానికి ఇష్టం ఉండదు. సమస్యల గుండా, వేదనల గుండా, కన్నీటి గుండా, ఆపదల గుండా ఉంటాం నా దేవునికి ఇష్టమే ఉండదు. నా దేవుడు అనుకుంటాడు తెలుసా, తన ప్రజలు ఎవరైతే బాధలో ఉంటారో అయ్యయ్యో అని అనే దేవుడు కాదు, మనతో పాటు తోడుండే దేవుడు ఆయన తోడుంటూ మాత్రమే కాదు, ఆ తోడులో నుండి, ఆ కన్నీటిలో నుండి విడిపించి మనల్ని ఉన్నతమైన వారిగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు? ఎంతమంది నా జీవితంలో ఇలాంటి దేవుడు నాకు కావాలండి, ఆ దేవుడే ఇలాంటి విషయాల్లో నాకు మంచి సాక్ష్యం చెప్పేవాడిగా మారాలండి, ఎవరైతే ఆశపడుతున్నారో ఈ వాగ్దానం వారి పేరట రాసేసుకోవటమే. నమ్మాలి, విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు మోషే గారికి నా దేవుడు అంత గొప్పగా తోడై ఉండడానికి, మోషే గారిని ప్రతి విషయాల్లో తప్పించడానికి, నా దేవుడు మోషే గారిని ప్రతి విషయాల్లో గొప్పగా ఉంచడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి? దేవుడి చేతే సాక్ష్యం పొందాడు అని అంటే ఆయన ఏం కార్యక్రమాలు చేశాడో అది మనకు కూడా కొద్దిగా పేపర్ లీక్ అయితే, మనకు కూడా ఆ విషయాలేంటో మనం కూడా గ్రహించగలిగితే మనం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంతమంది చెప్తారు, సార్ నేను సంతోషంగా ఉన్నానండి, నాకు ఇవేం అవసరం లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆ చిన్న పుట్టదాన్ని అడిగినా చెప్తుందమ్మా, నీకేం ప్రాబ్లం అంటే, అమ్మ ప్రతిసారి కొట్టేస్తుందండి, మాట వినలేదా, నువ్వు తెగ కొట్టేస్తుంది. ఈ చిన్న పిల్లోడి దగ్గర నుంచి రేపో మాపో ఆ పరలోకానికి వెళ్ళి ఆయన దగ్గర అడిగిన, అయ్యా మీకు ఏమైనా ఉన్నాయంటే ఎన్ని బాధలు అండి, ఆ లోన ఆరోగ్యం బాల, మా కోడలు నా మాట ఎంట్లా, నా కూతురు నా మాట ఎంట్లా, పెంచునోలే నా మాట ఎంట్లా. ప్రతి ఒక్కరికి ఈ ఒక్క వాగ్దానం అవసరం.
ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ప్రతి విషయంలోనూ అది స్కూల్కి వెళ్ళే పిల్లోడి దగ్గర నుండి జీవితం అంతా చూసేసిన ముసలితనంలో ఉన్న వారికి కూడా ఈ వాగ్దానం స్వతంత్రం చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నా దేవుడు మోసే విషయంలో ఆ వాగ్దానాలు ఎలా అయితే చెప్పారో, మోసే విషయంలో నా దేవుడు సాక్ష్యాన్ని ఎలా అయితే చెప్పాడో, నేడు మన విషయంలో కూడా చెప్పాలి. నా దేవుడు ఆ సాక్ష్యాన్ని మన విషయంలో ఎప్పుడు చెప్తాడో తెలుసా? మన విషయంలో ఎప్పుడు చెప్తాడో తెలుసా? మనం కూడా మోసే వలె ఉండగలిగితే. ఎలా ఉండగలిగితే? ఎలా ఉండగలిగితే? మరి ఎంతమంది సిద్ధం మోసేలా ఉండటానికి? మోసే ఎంత జ్ఞానం కలిగిన వాడో తెలుసా అండి? రైట్, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగలిగితే పోయిన వారం చెప్పిన మెసేజ్ ఒకసారి చూడండి. అందులో చెప్పాను, మోసే ఇప్పుడు ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్స్ తెలుసు కదా మీకు. పిరమిడ్స్ కట్టడానికి మూల పురుషుడు మోసే గారు. పిరమిడ్ అంటే ఏదో మనకి 40x20 బిల్డింగ్ కాదండి. ఆ పిరమిడ్ ఎలా ఉంటుందంటే 200 అడుగులు ఉంటుంది వెడల్పు, కింద 100-150 అడుగులు హైట్ ఉంటుంది. ఒక్కొక్క రాయ ఇంచుమించు 6x6 అడుగులు ఉంటుంది. 6x6 అడుగులు ఒక్కొక్క రాయ. సో 150 అడుగులు ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఆ రాళ్ళను పైకెత్తాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచ వింతల్లో వింతైన పిరమిడ్స్ యొక్క సృష్టికర్త ఎవరో తెలుసా? నా దేవుడు అంటాడు, మనం ప్రతి ఒక్కరం ఆ మోసేలాగా మారిపోవాలి. సార్, మామూలుగా ఒక లిస్ట్ ఇస్తేనే నాకు జ్ఞాపకం ఉండదండి. మామూలుగా అనర్గళంగా వాక్యం చెప్పమంటే నా వల్ల పని అవదండి. ఒక గంటన్నర ప్రార్థన చేయమంటే కూడా నా పరిస్థితి లేదండి. నా దేవుడు అలాంటివి కాదు కావాలనుకున్నది. ఒక 3 విషయాలు మీకు చూపిస్తాను. 3 విషయాలు చూపిస్తాను. అందరం చేయగలిగిన విషయాలు చూపిస్తాను. ఆ విషయాలు కనుక మనం చేయగలిగితే మన విషయంలో కూడా, మన జీవితంలో కూడా నా దేవుడు సేమ్ సాక్ష్యాన్ని ప్రకటించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. చూద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? మొదటి వాక్యం, మొదటి మాట అదే 91వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి వచనాలు, మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవా గురించి ఏం చేస్తున్నాను? దేవుడు మోసే గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పటానికి, మోసే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించడానికి, ఆయన తెగులు ఆయన మీదకు రాకుండా ఆయన తోడుగా ఉండటానికి, మోసేను తప్పించటానికి, ఆయన గొప్ప జనాంగంగా చేయటానికి దేవుడు అంత శ్రద్ధని ఎందుకు చూపించాడయ్యా అంటే, మోసే చెప్తున్న మాట, నేను సర్వోన్నతుడి నీడన ఏం చేస్తాను? నేను విశ్రమించేవాడును. నా జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా, నా జీవితంలో ఏ ఒక్క చిన్న స్థితిని నేను తప్పించుకునే ప్రయత్నం నేను చేస్తున్నా, నేను ఎవరి మీద ఆధారపడను. నేను ఎవరి నీడలో ఉంటానో తెలుసా? సర్వోన్నతుని శక్తి నీడన. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మనం దేవుని చెంతకు రాగలిగితే, మనం సర్వోన్నతుని సర్వశక్తిమంతుని నీడను కనుక ఆశ్రయించగలిగితే, నా దేవుడు చెప్తున్నాడు, నీతో పాటు నేను తోడుగా ఉంటాను, నిన్ను తప్పిస్తాను, నిన్ను గొప్పవానిగా చేసేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇది ఈజీ టాస్కా, కష్టమైన టాస్కా చెప్పండి? దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడయ్యా అంటే, అదిగో నేను మోసే విషయంలో అంత ప్రత్యేకమైన శ్రద్ధను ఎందుకు చూపించాడయ్యా అంటే, అది ఏ పరిస్థితి అయినా, కొన్ని లక్షల మంది ఆయన మీద సనుక్కున్న ఆయన ఏం చేసేవాడో తెలుసా అండి? కాముగా ఒక మూలకి వెళ్ళిపోయేవాడట, మోకరించేవాడు, 2 చేతులు పైకెత్తేవాడు, దేవాది దేవునితో మాట్లాడేవాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ లోకంలో మన జీవితంలో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కుటుంబంలో ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి, కుటుంబంలో అనకూడని మాట ఎవరైనా అన్నారనుకోండి, ప్రార్థన పక్కన పెట్టండి, వెంటనే పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ఫోన్ ఎంగేజ్. ఎందుకు? ఎంత అవమానం నేను పొందానని చెప్పి ప్రపంచానికి ఏం చేయాలా? అమ్మగారితో ప్రారంభిస్తారు. అమ్మగారు, కోడలు, అక్క, పిన్ని. నేను అంటాను, మోసే గారు దేవుని చేత ఎందుకు తోడ్పడ్డారో తెలుసా?
అది ఎలాంటి స్థితి అయినా, ఎంత వేదనైనా, ఎంత అవమానమైనా ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? సర్వమైన శక్తి కలిగిన దేవుని యొక్క ఆశ్రయం వైపు వచ్చేసేవాడు. స్తోత్రం చెప్పండి. సర్వశక్తిని నీడకు వచ్చేసేవాడు. నా దేవుడు ఎక్కడైతే ఉంటాడో అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా వెంటనే దేవుని చెంతకు వచ్చేసేవాడట. ఆ దేవుని చెంతకు వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించేవాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఒకవేళ ఈ యొక్క క్వాలిటీ మన జీవితంలో ఉండగలిగితే మనం కూడా, అది సంతోషమైన, వేదనైనా, బాధ అయినా, దుఃఖమైనా, ఏ పరిస్థితి అయినా ప్రపంచంతో అది చెప్పుకోవాల్సింది ఎవరి దగ్గర కావాలో తెలుసా? సర్వోన్నతుని సన్నిధానానికి వచ్చేసేయాలా, సర్వోన్నతుని నీడ పట్టుకు వచ్చేసేయాలా. ఆయనను ఆశ్రయించే వారిగా మీరు ఉండాలా. ఒకవేళ ఆయనను ఆశ్రయించే వారిగా మీరు ఉండగలిగితే నా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీతో నేను తోడై ఉంటాను. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, మీరు ఆ పరిస్థితికి కారణమైన ఒక గొప్ప స్థితి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. అంత మాత్రమే కాదు, మీ కన్నిటిలోనే మిమ్మల్ని ఉన్నతమైన వారిగా మార్చేస్తాను. స్తోత్రం చెప్దాం, దగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇలాగేనంట మొత్తం ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కలిసి, ఏమని కలిసి? చెట్లు ఉన్నాయి కదండి, చెట్లన్నీ కలిసి, అరే మొత్తం పశువులు ఎవరైనా ఉన్నారు అంటే పశువులందరికీ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు? సింహం. రైట్. ఎందుకంటే దానికి బలం ఉంది, దేన్నైనా నీట్గా వెంటాడగలడు కాబట్టి సింహం రాజు ఉన్నారు. మన చెట్టుల్లో ఎవరు రాజు లేరు కాబట్టి, ఏంటది? మన చెట్టుల్లో రాజు లేరు కాబట్టి మనమే ఒక రాజుని ఎన్నుకుందాం అని డిసైడ్ అయ్యారట. ఎవరు? చెట్లు. మొత్తం ఉన్న చెట్లను, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, మొత్తం మీరు ఏ పేరు చెప్తే ఆ చెట్లన్నీ, ఈ చెట్లన్నీ అంతా కలిసి ఎక్కువగా ప్రపంచంలో విత్తనం అయిపోయినాయి, ములిసిపోయేవి. ఏంటండి చెప్పాలి? కరెక్టే. ఏం చెట్లు ఇవి? దానికి విత్తనం ఏం అవసరంలా, వేయకుండానే వర్షం వస్తే చాలు తుమ్మ చెట్లు. అరే బాబు, ప్రపంచమంతా ఎక్కువగా నువ్వే ఉన్నావు కదా, మాకు రాజుగా నువ్వు ఉంటావా అని అడిగారట. అడగగానే నాకు ఎంత ఘనత వచ్చింది, నువ్వు నన్ను రాజుగా ఉన్నాననుకుంటున్నారంటే మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్, నేను మీకు రాజుగా ఉంటాను, నేను మీకు ఆశ్రయం ఇస్తాను, చెట్లన్నీ నా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పానట. ఏమని చెప్పినాయి? తుమ్మ చెట్టు చాలా నీట్గా ఉంటుంది కదండి. ఎలా ఉంటుంది తుమ్మ చెట్టు? వర్షం వచ్చినప్పుడు ఎక్కడా చెట్లు లేకపోతే తుమ్మ చెట్టు కిందకని వెళ్ళిపోతాం. తుమ్మ చెట్టుకి వెళ్ళిపోయి మనం ఎలా ఉండాలి? తుమ్మ చెట్టు కింద చెప్పాలి, ఎలా ఉండాలి? ఎల్లోనూ అలాగే ఉండాలి. అటు ఇటు కదిలేమా షర్ట్ చిరిగిపోద్ది, చీర చిరిగిపోద్ది. లేదా షర్టు చీర లేకపోతే మొత్తానికి 4-5 ఘాట్లైనా వెనకేం పడతాయి. ఎందుకు? మనం దాని ఆశ్చర్యంగా దాని దగ్గరికి వెళ్ళాం కాబట్టి, నాకు వేరే దిక్కు లేదయ్యా, తుమ్మ చెట్టే నా దిక్కు అని ఆ దిక్కు దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆ దిక్కు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎటు తిరగాలన్నా చెట్టు పర్మిషన్ తీసుకోవాలమ్మా. నువ్వు అక్కడ ఉన్నావా లేదా, ఒకసారి ఇటు తిరుగుతానమ్మా. వెనక కొద్దిగా ఈ మేకులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళని ఇరుపుకొని నేనేం చేస్తాను? ఈ లోకంలో చాలామంది మనం మోసేలాగా ఎందుకు మారలేకపోతున్నాం తెలుసా? మన జీవితాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మనం కూడా ఏం చేస్తున్నామో తెలుసా? కొన్ని ఇలాంటి వారిని ఆశ్రయిస్తున్నాం. వాళ్ళు ఎవరయ్యా అంటే తుమ్మ చెట్లు లాంటి వాళ్ళు. మనకి ఆశ్రయం ఇచ్చినట్టే ఇస్తారు, పూర్తి కంట్రోల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ఏమైపోద్ది? పూర్తి కంట్రోల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. అయ్యా నాకు అవసరానికి సపోర్ట్ చేశాడండి ఒక 20,000, అవసరానికి ఒక 30,000 నాకు సపోర్ట్ చేశారండి. ఇంకంతే. ఆ 30,000 తిరిగివ్వటం మాత్రమే కాదు, ఇంకా జీవితాంతం ఆడు చెప్పినట్టే తోలుబొమ్మ అయిపోవాలి మనం వాడి చేతుల్లో. చాలా చాలా ఈ లోకంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఇలాగా. నా దేవుడు చెప్తున్న మాట, ఈ లోకంలో మీరు ఎవరి మీద కాన్సన్ట్రేషన్ తీసుకొని దైవాన్ని నాకు నువ్వే ఆశ్రయం చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక సహాయం తీసుకున్నారా, ఆ ఆశ్రయపురంలో మీరు చేరారా, మీకు ఏం లభిస్తుందో తెలుసా? వాళ్ళ చెప్పు చేతుల్లో మీరు ఏవైనా ఒక చిన్న తేడా వచ్చిందా, ఏమంటాయే, నీకు ఆపదలు ఉన్నప్పుడు ఎవరు సహకరించాడు? మీ ఫ్యామిలీ సహకరించిందా? మీ తల్లిదండ్రులు కాదన్నారా? ఈ మాటలన్నీ ఎవరు వినాల్సి వస్తుంది? అందుకే నేను చెప్తున్నాను, మోషేతో ఎవరు తోడే ఉన్నారో తెలుసా? నా దేవుడు తోడే ఉన్నాడు. ఆ మోషేతో దేవుడు తోడే ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన ఏ స్థితి వచ్చినా సర్వశక్తిని నీడకు వచ్చేసేవాడట. స్తోత్రం చెప్పండి. ఆయన ఏ ప్రజల వెంటటికి వెళ్ళేవాడు కాదు.
అయ్యా దేహి నన్ను రక్షించండి అయ్యా, నాకు కాపాడండి అయ్యా, నా పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురండి అయ్యా అని ఎవరిని ఆశ్రయించేవాడికి. ఎందుకంటే ఈ ఆశ్రయించే వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? తుమ్మ చెట్టుల్లో ఉంటారో. జాగ్రత్త. నా దేవుడి పేరట చెప్తున్నాను, మీ పరిస్థితి ఏదైనా, మీ వేదన ఏదైనా కేవలం దేవునితోనే తప్ప ఏ నరమాతృనితో మీరు సహకరించకూడదు. ఏ నరమాతృనితో మీరు దాన్ని పంచుకోకూడదు. ఒకవేళ పంచుకున్నారనుకోండి, ఇంకంతే, మీ కంట్రోల్స్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి? చిన్నపిల్లలకి బాగా తెలుస్తాయి. నా ఫ్రెండ్ కదా అని ఉన్న సీక్రెట్లన్నీ చెప్పేశారనుకోండి, ఒకానొక టైం వస్తుంది, దాన్ని బ్లాక్ మెయిల్ అంటారు. ఏమంటారు? ఆ పని చేస్తావా చెప్పాను నీ అమ్మకే అంటారా? మనం అదే ఏజ్లో నుంచి వచ్చాం కదండి. మాకైతే అలాగే ఆగరు బాబు, ఏదో సరదాగా ఏదో ఈవెంట్ అన్నారు, డ్యాన్స్ అన్నారు, ఏదో చేసేసాం. లేదు, మీ నాన్నకు పత్రుడు అని నీకు తెలుసు కదా, నీ గురించి నేను ఏం చేస్తాను. మనం ఈ లోకంలో ఎవరితోనూ షేర్ చేసుకోకూడదండి. ఒకవేళ మీరు షేర్ చేసుకున్నారనుకోండి, నా దేవుడు కాదు మీకు తోడుగా వచ్చేది, నా దేవుడు సహకారం కాదు మీకు వచ్చేది. ఆ స్నేహితుడు మిమ్మల్ని ఆ ఒక్క స్థితి నుంచి బయటికి తీసుకురాగలడు, కానీ జీవితం అంతా వచ్చే ఆపదల్లో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురానే రాలేడు. లేనిపోని ప్రాబ్లమ్స్ మీ మీద వేసుకుంటారు. జాగ్రత్త. నా దేవుడి పేరట మీకు ఒక మాట చెప్తున్నాను, తోటి సహోదరుడిగా మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ లోకంలో మీ కన్నీటిలో మిమ్మల్ని ఆ కన్నీటి నుంచి తీసేవాడికి మాత్రమే మీ హృదయాంతరంగాలను వివరించుకోవాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నా దేవుడి పేరట చెప్తున్నాను, మోషే అంత అధికమైన స్థానానికి రావడం కారణం ఏంటయ్యా అంటే, ఏ స్థితి అయినా వెంటనే సర్వశక్తుని నీడకు వచ్చేసేవాడు. ఆయన నా దేవుని ప్రదేశానికి వచ్చేసేవాడు, దేవుని ఆరాధన స్థలానికి వచ్చేవాడు, వెంటనే మోకరించేవాడు, ప్రార్థన చేసేవాడు, వెంటనే నా దేవుని దర్శనం ఆయన మీదకి వచ్చేసేదట. అయ్యా ఎందుకు కంగారు పడుతున్నావు? నేనున్నాను. ఆయన ఎవరో చెప్పడం కాదు, నేనున్నాను, నేను విన్నానని నా దేవుడు చెప్పాలి మనకి. ఎవరు చెప్పాలి? నేనున్నాను, నీకు భయం ఎందుకు? నీ ప్రార్థన నేను విన్నాను, నిన్ను అక్కడి నుంచి తీసివేస్తాను, గొప్పవాణిగా మార్చేస్తాను. స్తోత్రం చెప్పండి. అర్థమవటానికి ఒకరిని పరిచయం చేస్తాను. చిన్నప్పుడే నాజీరు చేయకుండా పెరిగినోడాడు. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా అమ్మ నాన్నగారి దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఒక మంచి వయసు వచ్చిందో, వివాహానికి సిద్ధమైపోయాడో, నాకు ఆవిడ బాగా నచ్చింది, ఆవిడికి నేను ఆశ్చర్యం అయిపోతాను, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను అని తండ్రుల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? దెలీలా దగ్గరికి. మంచి చెట్టు కదండి ఆ చెట్టు, ముళ్ళు లేని చెట్టు కదండి ఆ చెట్టు. వెళ్ళిన తర్వాత ఏమైందండి? అనుకున్నాడు హృదయంలో, నాకు మనసు నచ్చిన వారిని నేను వివాహం చేసుకున్నాను, మనసుకు నచ్చిన వారి దగ్గరికి సహకారంగా నేను వెళ్తున్నాను, ఇంకా అంత సంతోషమే సమాధానమే అనుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర నుంచి సంతోషం లేదు ఆయనకి. ఏమైంది? ఎటు తిరుగుదామన్నా ప్రాబ్లమే. పడుకుని ఎంతసేపు బాగానే పడుకో పెడుతుంది, ఏదైతే చెప్పాడో పొద్దునగా జరిగిపోతుంది. పాపం ఏమంది? అమ్మా నీ బలం ఎక్కడ? నా చేతులు కట్టేస్తే నా బలవంత నేనేం చేయలేను, నా కాళ్ళు కట్టేస్తే నా బలవంత పొద్దు నేనేం చేయగలను. చివరికి ఏమయ్యాడు చెప్పండి ఒకసారి? ఏ శత్రువులను అయితే ఓడించాలో ఆ శత్రువుల యొక్క ఆహారాన్ని దున్నటానికి కన్నులు పీకి వేయబడి ఎద్దు ఉండాల్సిన ప్లేస్లో ఈయన ఉండి నాగలి దున్నుతూ ఉన్నాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? ఎవరు ఆశ్చర్యపూర్వంగా వెళ్ళిపోయాడండి? తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడినా. ఆ తుమ్మ చెట్టు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇంకా కంట్రోల్ అన్ని చెట్టు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆడు రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఇంకా ఆశ్రయించడానికి ఎవరు లేరు. కానీ ఎప్పుడైతే చివరి దశలో నా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడో, చివరి దశ, అయ్యా నాకు ఒక అవకాశాన్ని దయచేయని ఎప్పుడైతే అడగటం ప్రారంభించాడో, నా దేవుడు పునరుజ్జీవాన్ని ఆయనకు దయచేశాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, సంసోను దారి తప్పిన తిరిగి ఆయనను ఆరాధన చేయటం ద్వారా తిరిగి మార్గంలోనికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మనం కూడా చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు ఇలాంటి స్థితిలోనే ఉన్నామేమో. ఇప్పటి వరకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇప్పటి వరకు ఏ చిన్న పరిస్థితి వచ్చినా లోకం వైపు తిరుగుతూ ఉన్నామేమో.
ఇప్పుడు దాకా ఏ చిన్న ఉద్దేశం వచ్చినా, ఏ చిన్న ఇబ్బందులు కలిగినా లోకస్తుల వైపు చూస్తున్నావేమో. ఇది మొదలుకొని మీరు ఏం చేయాలో తెలుసా? మీ సమస్యలలో, మీ వేదనలో నా దేవునితో అంత కట్టి పెట్టుకొని ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైతే ఉండగలరో, నా దేవుడు చెప్తున్న మాట, మిమ్మల్ని మీతో పాటు నేను ఉంటాను, అందులో నుంచి విడుదల చేస్తాను, మిమ్మల్ని గొప్పవాణిగా మార్చేస్తాను. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నుంచి చెప్పండి, ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఎవరి దగ్గరికి వచ్చి చెప్పుకోవాలా? చెప్పాలి. ఎవరికి వచ్చి చెప్పుకోవాలా? తెలుసు, నాకు తెలియని కొత్త పాయింట్ మీరేం చెప్పట్లేదు అని అనట్లేదు, కానీ చేయటమే ఇబ్బంది. వెంటనే కన్నీరు రాగానే వెంటనే చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేస్తుంది తప్ప, ఇంత కష్టపడుతున్నాను కదా, కన్నీరు కారుస్తున్నాను కదా, ప్రార్థన చేసుకుందాను మనసు ఎవరికి రావట్లేదు. ఇక్కడ నన్ను ఒక్క మాట అన్నాడంటే ఇప్పుడు వీరికి ఏదో ఒకటి చేసేయాలని దాని మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, నా దేవునితో చెప్పుకుంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అని ఎంతమందికి ఆసక్తి ఉందండి? నా దేవుడి పేరుతో చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? మీ వేదనలో, మీ శోధనలో సర్వోన్నతుని శక్తి దగ్గరికి వచ్చేయగలిగితే, సర్వోన్నతుని ఆశ్రయపురం దగ్గరికి రాగలిగితే, ఆయన నీడ పట్టున ఉండగలిగితే, నా దేవుడు మిమ్మల్ని అక్కడి నుంచి తప్పిస్తాడు, గొప్పవానిగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇది మొదటి మాట. మోషేలో దేవుడికి నచ్చిన మొదటి గుణం ఏంటయ్యా అంటే, ఏ పరిస్థితి అయినా సర్వోన్నతుని రెక్కల నీడలకి. రెండో క్వాలిటీ కూడా చూపిస్తాను. అదే 91వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకొకటి ఏంటో చెప్పనా? ఆసక్తి. ఆయన రెక్కల నీడలో ఉండేవాడట మోషే. ఎప్పుడు ఏ నీడలో ఉండేవాడు? సార్ రెక్కల నీడ అంటే ఇప్పుడు రెక్కలు ఎక్కడి నుంచి సంపాదించుకోవాలండి అని అంటారేమో. ఒక మాట చెప్పనా? రెక్కల నీడ అని అంటే వాక్యపు నీడ అని అర్థం. ఏంటది? రెక్కలు దేనికి అనుసంధానం అంటే, దేవుని వాక్యపు నీడలో ఎవరైతే ఉన్నారో వారికి నా దేవుడు ఇస్తున్న బహుమానం ఏంటో తెలుసా? ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. ఆయన రెక్కల నీడలు ఎవరైతే ఉంటారో అంటే, ఆయన వాక్యపు నీడల్లో ఎవరైతే ఉంటారో, ఏ విషయమైనా దేవుని వాగ్దాన పూర్వకంగా ఎవరైతే ప్రారంభిస్తారో వారి యొక్క జీవితంలో నా దేవుడు చెప్తున్న మాట, మీకు సత్యముగా నేను మారుతాను. అంత మాత్రమే కాదు, ఏం వాడతారట? కేడము. అంటే కొన్ని సందర్భాల్లో మీరు యుద్ధం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఏమొస్తాయి? ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ కేటగిరీ ఇది. యుద్ధం అంటే రైట్ లెఫ్ట్. ఎందుకు? మమ్మల్ని ఎవరు అనకూడదండి, మేము వాళ్ళని ఏమో అనకూడదండి. నా దేవుడు చెప్తున్నారు ఏంటో తెలుసా? మీరు ఈ లోకం ఉన్న వాళ్ళతో యుద్ధం కాదు చేయాల్సిందే. మీకు వ్యతిరేకంగా ఏ సాతాను శక్తి వచ్చినా, మీకు వ్యతిరేకంగా ఏ అనారోగ్యపు పరిస్థితి వచ్చినా, మీకు వ్యతిరేకంగా అనారోగ్యపు పరిస్థితులు, శత్రువు సంబంధుల వ్యాధులు, ఇంకా ఏ పరిస్థితి అయినా సరే నా దేవుడు మీకు కేడముగా మారుతాడట. నా దేవుడు మీకు డాలుగా మారిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉదాహరణ చెప్తాను. ఇదే మోషే గారు 40 సంవత్సరాలు ఎవరు నడిపించారు? ఇశ్రాయేలు ప్రజలందరూ లోగార్ల బారిన పడినట్టు విన్నాం, అవునా కదా? ఇశ్రాయేలులందరూ తెగులు బారిన పడినట్టు విన్నాం. కానీ మోషేకి ఏమైనా అనారోగ్యం వచ్చింది అన్న వాక్యాలు ఎక్కడ నుంచి చదవగలిగామండి? ఎందుకో తెలుసా? ఆయన దేవుని రెక్కల నీడలో ఉన్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు మీకు ఏమైనా అనారోగ్యం ఉందంటే దానికి కారణం ఏంటంటారు? నేను చెప్పట్లేదు. మోషే గారికి 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని నడిపించిన తలనొప్పి రాలేదు ఆయనకి. ఏం రాలేదు? నీరసం రాలేదు ఆయనకి. 40 లక్షల మందిని నడిపించిన ఆయన ఎప్పుడు నాకు నీరసంగా ఉంది సార్, గ్లూకోజ్ పెట్టుకుని పడుకుంటానని అనలేదో. ఎందుకో తెలుసా? ఆయన ఎవరు చెంత ఉన్నాడో తెలుసా? ఆయన రెక్కల నీటిలో భద్రపరచబడిన ఆయన రెక్కల నీటిలో భద్రపరచబడ్డాడు కాబట్టి ఆయన పైన నా దేవుడు ప్రత్యేకమైన కనుదృష్టి ఉందండి. నా దేవుని పేరట మీకు చెప్తున్నాను, ఎవరైతే వాక్యానుగుణంగా ఉంటారో,
ఎవరైతే వాక్యానుసారంగా జీవించగలుగుతారో నా దేవుడు గొప్పవానిగా వారిని మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. మోషేలో దేవుడికి నచ్చిన మొదటి గుణం ఏంటి? మొదటి గుణం, ఏ విషయమైనా ఎవరి దగ్గరకు వచ్చేయాలా? ఎవరి దగ్గర రావాలా? రైట్. మోషే గారికి కూడా అనారోగ్య పరిస్థితి రాకుండా నా దేవుడు కేడెముగాను దాలుగాను ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన రెక్కల నీడలో ఏం చేయబడుతున్నాడు? ఆయన చెప్పాలి, ఏం చేయబడుతున్నాడు? ఆయన ఆశ్రయము దేవుని యొక్క రెక్కల నీడలో పడుతున్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తారో, నేను అంటాను ఇదిగో 5 నిమిషాలు గ్యాప్ తీసుకున్నట్టు 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే చాలు. ఏం చేయబడుతుంది? 5 నిమిషాలు కనుక రెస్ట్ తీసుకోగలిగితే తిరిగి ఆరోగ్యం అయిపోతుంది మనకి. కొంతమంది ఉంటారండి, ఇంట్లో నలుగురే ఉంటారు. ఎంతమంది ఉంటారు? నలుగురు. ఆ నలుగురిని ట్యాకిల్ చేయటం ఎంత కష్టమైపోద్ది అంటే, ఆ నలుగురిని మేనేజ్ చేయటం ఎంత కష్టమైపోద్ది అంటే, నాకన్నా ప్రపంచంలో ఉన్న బరువు ఎవడమో ఇట్లేదని ఫీలింగ్లు వచ్చేస్తాయి. ఎవరు? నలుగురికి. కొంతమంది ముగ్గురే, కొంతమంది 5. అయిపో మా ఊళ్ళో అసలు ఎనరండి. నేను అంటున్నాను, ఎనకుండా వాళ్ళని పెంచారు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉంచారు మీరు? చిన్నప్పుడే ఒక మంచి స్ట్రిక్ట్ పొజిషన్లో ఉంచితే పెద్ద అయినప్పుడు వాళ్ళు ఏం చేయబడతారు మీతో? నేను అంటాను, నా దేవుడు మోషే పక్షాన అంత గొప్ప సాక్ష్యం చెప్పడానికి విషయం ఏంటయ్యా అంటే, ఆయన కన్నీరైనా వేదనైనా వ్యతిరేకమైన సందర్భాలైనా ఆయన ఎలాంటి ఉద్దేశంలో ఉండేవాడయ్యా అంటే, ఆయన దేవుని యొక్క రెక్కల నీడలో ఉండేవారు. అంటే దేవుని యొక్క వాక్యపు నీడలో ఉండేవారు. స్తోత్రం చెప్పండి. ఇదిగోండి, అవసరానికి మీరు కూడా బైబిల్ కనుక ఇలా పట్టుకుంటే పక్షి రెక్కల్లా ఉంటాయి ఇవి. ఎలా ఉంటుంది ఇది? ఎవరైతే వాక్యానికి క్రింద జీవిస్తారో, వాక్యము వారిపైన వారి మీద ఏలుబడి చేసేటట్లుగా ఎవరైతే జీవిస్తారో, వారి జీవితంలో దేవుడు చెప్తున్న మాట, వారికి నేను కేడుముగా మారుతాను, వారికి నేను డాలుగా మారుతాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని వాక్యపు నీడలో వెళ్తారో వారికి నా దేవుడిస్తున్న బహుమానాలు ఏంటో తెలుసా? వారికి నా దేవుడిస్తున్న గొప్ప సాక్ష్యాలు ఏంటో తెలుసా? గొప్ప సాక్ష్యాలు ఏంటో తెలుసా? ఒకసారి అదే 91వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. అదిగో, ఎవరైతే దేవుని యొక్క వాక్యపు నీడలో ఉంటారో వారికి దేవుడిస్తున్న గొప్ప ధన్యతను వినండి. చీకటిలో సంచరించు తెగులకైనను రోగములకైనను, అంత మాత్రమే కాదు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైతే ఈ వాక్యపు నీడలో ఉంటారో, ఎవరైతే ఈ రెక్కల నీడలో ఉంటారో వారికి నా దేవుడు చెప్తున్న మాట, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా, నీ ఎడమ పక్క 1000 మంది కూలినా అపాయము మన దగ్గరికి రానే రాదు. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరైనా ఈ స్థితిని అనుభవించారో లేదో తెలియదు, కానీ నేను నా కుటుంబం అయితే అనుభవించాను. నేను నా కుటుంబం లిటరల్గా అండి, శవాల మధ్యలో మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు? అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్రమ హాస్పిటల్లో పీపీ సెంటర్ పైన 3వ ఫ్లోర్లో చివరి రూము, డేంజర్ క్యాండిడేట్లు అందరిని అక్కడే పెడతారు. గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నుంచి లిఫ్ట్ కూడా ఉండేది కాదు, మెట్ల మీద మేము వెళ్ళాలా. మేము మెట్ల మీదకి వెళ్తుంటే మెట్లకు అటుపక్కన ఇటు పక్కన కూడా నల్ల బ్యాగుల్లో కట్టి పెట్టేసేవారు. ఎవరిని పెట్టేవారు? ఏ శవాలు ఇవన్నీ? కోవిడ్ శవాలు. అప్పుడు అనిపించింది, అయ్యా మేము ఆ మెట్ల మీద గుండా నడుస్తున్నప్పుడు ఇదిగో ఇదే వాక్యమేమో, నా కుడి పక్కన కోవిడ్ ఉన్నా, నా ఎడమ పక్కన కోవిడ్ శవాలున్నా అపాయం నా కుటుంబం దగ్గరికి రాలేదు. స్తోత్రం చెప్పండి. ఎవరో తెలుసా? ఎవరికి విషయమో తెలుసా? ఎవరైతే ఈ వాక్యపు రెక్కల నీడల్లో ఉంటారో. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, ఎంతో కొంత వాక్యం మీ జీవితంలో ఉంది కాబట్టే ఈ 2024వ సంవత్సరంలో మే నెలను చూస్తున్నాం మనం. లేకపోతే మనం కూడా 3 సంవత్సరాల క్రితం పరదేశులమో అని పాడేవాళ్ళు కూడా లేరండి. పరదేశంలో పాటలు కూడా లేవు, కుటుంబం దగ్గర కూడా తీసుకురావటాలు కూడా లేవు. సమాధి అక్కడెక్కడో చేస్తుంటే 100 అడుగులు యువతలు చూడాల్సి వచ్చే. ప్రొక్లైనర్లు పోసేసేవారు గోతుల్లో. ప్రొక్లైనర్లు దాన్ని ఏం చేసేది, మొత్తం క్లోరిన్ వేసేసి మన మీద గోతుని పాతి పెట్టేసేది. నా దేవుడు చెప్తున్న మాట, ఇదిగో
మీరు ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? ఇంకా ఎవరికి చెప్పుకోలేని అనారోగ్య డాక్టర్లు కూడా మీకు దానికి ఎవరు సహాయం చేయట్లేదా? నా దేవుడు ఇస్తున్న గొప్ప వార్త ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన రెక్కల నీడల్లో ఉంటారో, ఎవరైతే వాక్యపు నీడల్లో ఉంటారో, మీ కుడి పక్కన 100 మంది పోని, మీ ఎడం పక్కన 10,000 మంది చనిపోని, ఆ అపాయం ఏవైతే ఉంటుందో అది మీ చెంతకు రాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా దేవుడు మోషేలో నచ్చిన రెండో గుణం ఏంటయ్యా అంటే, ఆయన ఏ పరిస్థితి ఉన్నా, ఎన్ని కఠినమైన పరిస్థితులు వెళ్ళినా వాక్యానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయలేదు. ఒక మాట మీకు చెప్తాను. మోషే గారు అన్న పేరు ఏంటండి? చెప్పాలి, కరెక్టే. ఎవరు? అహరోను గారు. మరి మోషేకి ఇచ్చిన ధన్యత అహరోను గారికి ఎందుకు ఇవ్వలేదంటారు? ఒక మాట మీకు చెప్పనా? మోషే గారు దేవుని యొక్క ధర్మశాస్త్రం తీసుకురావటానికి కొండ మీదకి ఎక్కాడు. ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళారు. సీనాయి కొండ మీద ఉన్నప్పుడు 40 రోజులు అయిపోయినాయి. అక్కడ ఎన్ని రోజులు అయిపోయినాయి? 40 రోజులు అయిపోయినాయి. ఎల్లునోడు కిందకి రావట్లేదు. కిందున్న ప్రజలు ఎప్పుడైతే సీనాయి కొండ మీద చూస్తున్నారో అక్కడ చాలా మేఘాలతో కమ్మబడి ఉండి, మెరుపులు, అగ్ని అక్కడ చాలా హురాహుటిగా జరుగుతున్న సందర్భం. కింద ప్రజలందరూ వచ్చారట అహరోన్ గారి దగ్గరికి. వచ్చి అంటున్నమాట, అయ్యా పైనకి వెళ్ళినోడు చాలా రోజులు అయిపోయింది, కిందకు వచ్చేటట్టు లేడు. పైన పరిస్థితి చూస్తే చాలా విపరీతంగా ఉంది. బ్రతికి కిందకు వస్తాడో లేదో క్లారిటీ లేదు. అందుకు ఓ పని చెప్దాం. 40 రోజులు అయిపోయింది కదా మనం ప్రార్థన చేయటానికి. 40 రోజులు అయిపోయింది కదా మనం ప్రార్థన చేసి, ఆరాధన చేసి, దేవునికి ఆరాధన చేసి, మనం అందరం కలిసి ఒక చిన్న ఆరాధన చేద్దామా అని అన్నారట. అహరోను గారు, ఓహే బేష్, మంచిగా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆరాధన చేద్దామన్నారు. సరే ఆరాధన చేద్దాం అని అన్నారు. అయితే ఇదిగో మా దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నీకు పెడుతున్నాను, ఒక చిన్న దూడ పిల్లని రెడీ చేయి అన్నారు. ఏం చేయన్నారు? ఎవరి దగ్గరికి వచ్చాడు? చెప్పాలి, ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరైనా అహరోను గారండి. దేవుడు లేవి గోత్రంలో చిగురించిన కర్రగా దేవుడు ఎన్నుకోబడిన ప్రజలుగా ఉన్న ఆ అహరోను గారు అంత ధన్యత ఎందుకు పొందలేదు తెలుసా? దూడ ఆరాధన ప్రారంభించాడు ఆయన. మోషే గారు లేని సమయంలో, మోషే గారు దేవుని యొక్క ఆజ్ఞ చేత కొండ మీద ఉన్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ కంట్రోల్ చేయలేక వారి ప్రకారం నడుచుకున్నాడు. అందుకే ఎంత అహరోను కర్రగా ఉండి దేవుని సార్వధ్యం ఆయన మీద ఉన్న ధన్యత ఆయనకి లేదండి. కారణం ఏంటో తెలుసా? వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేశాడు. చేశాడండి. అందుకే నా దేవుడి పేరట చెప్తున్నాను, మనం దేవుని యొక్క వాక్యాన్ని క్రింద గనక ఉండగలిగితే, దేవుని యొక్క రెక్కల క్రింద గనక మనం ఉండగలిగితే, మన కుడి పక్కన ఎడం పక్కన మాత్రమే కాదు, అది పగటి వేళ ఎగురు బాణమైనా, సంచరించు తెగులైనా మన చెంతకు రాకుండా నా దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇది ఏమైనా కష్టమైన ప్రాసెస్ అండి? చెప్పండి ఒకసారి. మొదటిది ఏమైనా కష్టమా? మీ పరిస్థితిలో దేవుని యొక్క ఆశ్రమం దగ్గరికి రావటం, దేవుని యొక్క మందిరం దగ్గరికి రావటం, ఆయనకి విన్నవించుకోవటం కష్టమైన పని కాదు. ఇది నిరంతరం దేవుని యొక్క వాక్యపు రెక్కల నీటిలో భద్రపరచడం, ఇది కూడా కష్టమైన పని కాదు. ఈ రెండు సులువైన పనులే కదా. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. 14వ వచనం. నేను అతనిని ప్రేమించుచున్నాను గనుక స్తోత్రం చెప్పండి ఒకసారి. మోషేలో దేవుడికి నచ్చిన 3వ గుణం ఏంటయ్యా అంటే, ఆయనని ఎవరిని ప్రేమించేవాడు? చెప్పాలి, ఎవరిని ప్రేమించేవాడు? అంత మాత్రమే కాదు, ఆయన నా నామం ఎరిగినవాడు గనుక ఆయన నేనేం చేస్తాను. ఇది ఏమైనా కష్టమైన పనా అండి? దేవుణ్ణి ప్రేమించటం కష్టమైన పనా? చెప్పాలి, కష్టమైన పనా? ఎందుకు కాదు? మీరెవరు దేవుని ప్రేమించట్లేదా? చెప్పాలండి. అయ్యగారు ఎప్పుడు పెళ్లి విషయాలు చెప్తున్నప్పుడు చెప్తున్నారట, పెళ్ళైన కొత్తలో మైసూర్ బోండా అడిగాడని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడంటే మన్నాడు. ఎందుకు మైసూర్ వెళ్ళాడండి ఆయన? చెప్పాలి, ఎందుకు వెళ్ళాడు? ప్రేమ. ఎవరి మీద ప్రేమ? 3వ నెల ఏమైపోయింది? మైసూర్ బోండా కావాలని అంటే చేసుకో, పిండి తీసుకొచ్చా. 3వ నెలకి ఏమైపోయింది? చెప్పాలండి. మా ఆయన చాలా మంచోడు అన్నవాడు, దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యో బాబు, గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు మీరు. ఇంకా లేరు ఇక్కడ, ఉంటే సెట్ చేయబోయేవారు అందరికీ.
నేను అంటాను, ఇలాంటి ప్రేమలు కాదు మనం చూపించాల్సింది. నా దేవునికి ఏం ప్రేమ చూపించాలో తెలుసా? మోషే ప్రతి విషయంలో దేవుడు ఎందుకు తోడున్నాడో తెలుసా? ప్రతి ఆపద విషయంలో దేవుడు ఎలాగా సపరేట్ చేయగలిగాడో తెలుసా? ప్రతి విషయంలో ఆయన ఉన్నతమైన వానికి ఎందుకు చేశాడో తెలుసా? ఆయన ఎవరిని ప్రేమించాడయ్యా అంటే సొంత వాళ్ళకన్నా నా దేవుణ్ణి ఎక్కడుగా ప్రేమించేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే నా దేవుణ్ణి ప్రేమించగలుగుతారో, ఎవరైతే ఆయన నామాన్ని మహిమపరచగలుగుతారో వారి జీవితంలో నా దేవుడు చెప్తున్న మాట, ఘనతను వారికి దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, 40 లక్షల మందిలో దేవుడిని ఎన్నుకుంది ఎవరినే చెప్పాలి? ఎవరినే? నేను కూడా చెప్తాను, కాటిలో ఒక మంచి పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. నేను అంటాను, మా వంశంలో మంచిగా చదువుకి ఎన్నుకున్నవాడిని ఎవరు? దేవుడు. అలాగని నాకు కొమ్ములు వచ్చేయకూడదు. ఏం రాకూడదు? బట్ నేను కాబట్టి అని వచ్చానా మొత్తం దేవుడు బెండు తీసి పక్కన పెడతాడు. ఏం తెస్తాడు? జాగ్రత్త. నా దేవుడు మోసే పక్షాన ఎందుకు అంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు అయ్యా అంటే ఆయన ప్రతి విషయంలో నా దేవుడిని ఏం చేసేవాడు? ఆయన ప్రేమించేవారు ఏం చేస్తారో తెలుసా? ప్రాధాన్యత వారికి ఇస్తారు. ఏమిస్తారు? వీడు తినేటప్పుడు గుర్తొస్తుంది, మా ఇంటిది తిందో వెంటనే ఆడు ఇవ్వలేకపోయినా ఫోన్ అయినా చేస్తాడు. చేసి, అమ్మా తిన్నావా, ఎలా ఉంది, పొద్దున్న నీరసం అని చెప్పావు. నవ్వుతున్నారు ఏంటండి? ఏ చేయట్లేదా? చేస్తారా? చెప్పాలండి. ఆ మాత్రం ఉంటే ఇంకేనయ్యా అన్నట్టు చూస్తున్నారు నా వెంట. నేను అంటాను, ఒకవేళ అటు సైడ్ నుంచి లేదనుకోండి, ఇటు సైడ్ ఏమో ఉండాలిగా, అంతే కదా ట్రాక్. అటు సైడ్ నుంచి లేదండి, వద్దు తీసే డిలీట్ అని చెప్దాం. ఇటు సైడ్ నుంచేనండి 12 అయింది ఏమన్నా ఎప్పుడైనా అడిగారా? తింటారులేండి, ఆడికేం పోయింది రోడ్డు మీద. డబ్బులు తీసుకొచ్చేది ఆయనగా, మేమంటే ఇంట్లో కూరలో ఉండాలి, బయట నుంచి వచ్చాడు ఎన్నైనా తినే. ఇదే కాన్సెప్ట్ మీద ఉన్నదా? నేను అంటాను, ప్రేమించేవారు ముందు ప్రేమించబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక సైడ్ నుంచి మీకు ప్రేమ కనిపించాలి అంటే రెండో సైడ్ నుంచి ఏం చేయబడాలా? చెప్పాలి. ఏం చేయబడాలా? ఇది 2 పక్షాన ఉండాలి. ఒకవేళ ఒక కాలు అవుట్ అయిపోయింది అనుకోండి, రెండో కాలు కనుక స్టార్ట్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కాలుకి రెండో కాలు ఇక్కడ ఏమొచ్చేది? అది ఎలాగో కుంటుదైపోయింది కదా, నేను కూడా కథలను అక్కడే ఉంటానంటే మొత్తం అక్కడే కూర్చుంటాం, ఎదరికి వెళ్దాం ట్రాక్. మోసే విషయంలో కూడా మోసే కూడా కొన్ని తప్పుదలు చేశాడు. మోసే కూడా దేవుడు చెప్పని కార్యక్రమాలు కొన్ని చేశాడు. అయినా సరే నా దేవుడు ఆయన్ని ప్రేమించాడు కాబట్టి ఒక దెబ్బ కొట్టొద్దు అన్న దాన్ని కూడా కొట్టాడు. అయినా సరే ఆయన్ని కాపాడాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు నచ్చని పనులు చేసినా మనం ప్రేమ గనక దేవుని మీద చూపించగలిగితే మన తప్పులను కూడా దేవుడు సరి చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నా దేవుడి పక్షాన మీకు చెప్తున్నాను, మోషేలో నా దేవుడికి నచ్చిన 3వ గుణం ఏంటయ్యా అంటే ఆయన ఎలాంటి స్థితిలో వచ్చినా ఎవరిని ప్రేమించేవాడు ఆయన. ఇప్పుడు ఎంతమంది చెప్పండి, నేను నిజంగా నా దేవుడిని ప్రేమిస్తున్నానండి అన్నవారు? నిజంగా నా దేవుడిని నేను నా మొదటి ప్రాధాన్యత ఆయనేనండి. నిజమే, మొదటి ప్రాధాన్యత ఆయనకి ఎత్తున్నారు. రెండో ప్రాధాన్యత క్యాలెండర్లు తీస్తున్నారు, తిథులు చూస్తున్నారు చాలామంది. ఏం తీస్తున్నారు? క్యాలెండర్లు తీస్తున్నారు, తిథులు చూస్తున్నారు. ఇంకేనేమంటారు? లోకాశది. అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళిపోగానే వెంటనే కొబ్బరికాయలు వచ్చేస్తున్నాయి కన్నం దగ్గరికి. ఎందుకు వచ్చేస్తున్నాయి చెప్పాలి? ఏమొచ్చేస్తున్నాయి? ఎందుకమ్మా అంటే ఆచారం అండి, అయ్యగారు ఉంటే కుదరదు కాబట్టి అండి. ఏంటండి, లైవ్లో మేము చూసాం, మాకే అవాకైపోయింది. ఒకనొక చర్చిలో అలా ప్రార్థన చేసి అక్కడ ప్రార్థన చేసి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు రంగులు ఉన్నాయి నేల మీద. ఏంటమ్మా రంగులు ఉన్నాయంటే ఏమి వేసేసారు చుట్టూరు? మొత్తం ఎర్రదే నల్లదే తెల్లదే వేసేసి 2 కొబ్బరికాయలు కూడా అక్కడ పెట్టేసి ఉంచారు. మధ్యలో ఏం పెట్టారు? అగరబత్తు. దేనికోసం? ఏమమ్మా ఏం జరిగింది అక్కడ? ఇంకా అది దేవుణ్ణి ప్రేమించడం అండి. ఒక మాట చెప్పండి, నేను అంటాను, దేవుణ్ణి ప్రేమించడం అయ్యా అంటే అందరితో చూపించేటట్లుగా దేవుని ఉంచుకోవటం కాదు. ప్రేమించేవారు ఏం చేస్తారా అంటే ఎవరైతే ప్రేమించబడుతున్నారో వారికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవారు వాళ్ళు. మోషేతో నా దేవుడు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎంత హెచ్చుగా ఆయనను ఉంచినా, ఎన్ని తెగుల చేత ఆయన ద్వారా దేవుడు చేయించిన తన హృదయం మాత్రం దేవుడి మీద నుంచి వెళ్ళలేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన తన నామాన్ని ఎప్పుడు మహిమపరచబడ్డాడు కాబట్టి మోసే నామాన్ని ఆయన ఘనపరచగలిగాడు. స్తోత్రం చెప్దాం. ఈ 3 గుణాలు మన జీవితాల్లో ఉండాలి.
ఈ 3 గుణాలు మన జీవితాల్లో ఉండగలిగితే ఇప్పుడు 15వ వచనం చూద్దాం. ఇప్పుడు 15వ వచనం చదువుదాం. నీ 3 గుణాలుండి ఎవరైతే దేవుని సర్వోన్నతుని నీడను విశ్రమిస్తారో, ఎవరైతే దేవుని రెక్కల నీడలో ఆయన భద్రపరచబడతారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో వారు నాకు మొర్ర పెట్టగా నేను వారికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను వారికి తోడై ఉంటాను. వారిని విడిపించి నేను గొప్ప వారిగా చేసేస్తాను. స్తోత్రం చెప్పండి. అంటే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఈ 3 గుణాలు మన జీవితంలో ఉండాలి. ఏమిటో చెప్పగలరా? మొదటిదేంటి? మనం ఎలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడు చెప్తున్న మాట, మనం సర్వశక్తుని నీడలో ఉండాలి. మీ కన్నీరైనా సరే, మీ ఇంట్లో ప్లేస్ లేకపోతే తాళాలు ఎదుగో ఇంట్లోనే ఉంటాయి. నేను ఇంతకు అక్కడి నుంచి తెచ్చుకున్నాను. మందిరం తీసుకోండి, హ్యాపీగా మందిరంకి వచ్చేసి ఏం చేయాలా? అంతేగాని మీ వదిన గారికి చెప్తే దిగులు పోదాం. మీ పిన్ని గారికి చెప్తే ఆపద నుంచి బయటికి తీసిరాదు. మీ అత్తగారికో మీ మామగారికో మీ తల్లిదండ్రులకు చెప్పినా అది ఉపయోగం ఉండదు. నా దేవుని కనుక మీరు చెప్పగలిగితే మీ పరిస్థితుల్లో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? తీసివేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది మొదటి. రెండోది, నా దేవుడు మనకి కేడముగాను దాలుగాను ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రెక్కల నీడలో ఉండగలిగితే, అంటే దేవుని యొక్క వాక్యపు నీడలో ఉండగలిగితే, నా దేవుడు చెప్తున్న మాట, మీ పక్కన 1000 మంది పడినా, మీ ఎడం పక్కన 10,000 మంది కూలినా మీకు ఏం చేస్తాను చెప్పాలి? ఏం చేస్తాను? ధైర్యంగా వెళ్ళిపోతారు. చివరిది, ప్రాముఖ్యమైనది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనేం చేస్తాను? ఆయన్ని ఏం చేస్తాను? ఓపెన్గా చెప్తున్నాను. మనం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి బయటకు వచ్చామనుకోండి, క్లాసులో తన ఫ్రెండ్ ఏదైనా అల్లరి చేసింది అనుకోండి, ఆడి పేరు పైన బోర్డు మీదకి ఎక్కదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? నా ప్రాణ స్నేహితుడండి, అందుకే ఆడు అల్లరి చేసినా రాదు. మిగతాడు అన్నాడంటే +1 పక్కన. ఎందుకు? 2 సార్లు మాట్లాడాడు సార్ టీచర్, +2 3 సార్లు మాట్లాడాడు టీచర్, +3. ఈ విషయం నా దేవుడు మన జీవితంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆయన అంటున్న మాట, మీరు తప్పించబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి. మీ పరిస్థితుల్లోంచి తీసివేయబడాలి ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే వారిగా మీరు మారిపోవాలి. మీ పరిస్థితులు తలకిందులుగా మారిపోవాలి అంటే, సహకరించలేని స్థితిలో కూడా సహకారం మీరు పొందుకోవాలి అంటే, మీ జీవితంలో ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటో తెలుసా? నా దేవుణ్ణి ప్రేమించేటట్లుగా మీరు మార్చగలిగితే, నా దేవుడు చెప్తున్న మాట, మిమ్మల్ని తప్పించేస్తాను. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటూనే 16వ వచనం చూద్దాం. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపిస్తాను. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? వాగ్దానాల్లో ఓన్లీ ఇవే చెప్తారు. నిన్ను తప్పించు యెహోవాను నేనే. ఎప్పుడు తప్పిస్తాడైనా? అందరికి తప్పించడు. ఎవరైతే ఆయన రెక్కల నీడలో ఉంటారో వారిని తప్పిస్తాడు అని అర్థం. నిన్ను కాపాడు యెహోవాను నేనే అని అంటే, ఎవరైతే ఆయన ఆశ్రయ పురాణకు వచ్చి ఆయన వేడుకుంటారో వారి పట్ల చేసే వాగ్దానం అది. మీకు ఈ విషయం చెప్తూనే ఒక మాట చెప్తాను. ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక వాగ్దానం వస్తుంది. అందులో ఓన్లీ వాగ్దానమే రాదు, ఆ వాగ్దానం కావాలి అంటే ఏం చేయాలో కూడా ఉంటుంది పైన. ఆ పై రెఫరెన్స్ కింద రెఫరెన్స్ కూడా పెడతాను నేను. ఆ పై రెఫరెన్స్, ఓహో ఇలా ఉంటే ఈ వాగ్దానం వస్తుందా అనే ఆలోచన కూడా మీకు రావాలి. ఆ వాగ్దానం, దేవ ఎంత మంచి వాగ్దానం నాయన అని అనుకోవటం కాదు. ఆ వాగ్దానం నెరవేర్చాలి అంటే మనం క్రియలతో కొన్ని కార్యక్రమాలు చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చెప్తున్న మాట, ఎవరైతే ఈ వాక్యానుసారంగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నారో, ఈ 3 క్వాలిటీస్ వారి జీవితాల్లో ఉండగలిగితే, నా దేవుడి పేరట మీకు చెప్తున్నాను, మీరు ఉన్నతమైన వారిగా మారిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. మీరు ఘనమైన వారిగా మారిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, నా దేవుడు మీకు దీర్ఘాయువునివ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్తారు కదా ఎంతోమంది పెద్దలు, దీవించండి అయ్యా అని ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి ఏమంటారు? నిన్ను 100 ఏళ్ల పాటు ఎలా ఉండాలి? 100 ఏళ్ల పాటు ఎలా ఉండాలి నువ్వు? ఏంటి అది దీవించేస్తే అయిపోతే పొద్దున్న లెక్కని కాలు మీద పడిపోతాం కదా మనం.
కరెక్ట్ తిరుగుతు కానిలే, ముందు దీపించే, ఈరోజు ఆయుష్ పొరుగుద్ది నాకు అని అనుకోను. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడో తెలుసా? సాక్షాత్తు మనల్ని నిర్మించిన దేవుడు చెప్తున్నాడండి. ఈ వాగ్దానం ఎవరిస్తున్నాడో తెలుసా? ఎవరో పేరు ప్రఖ్యాతులు పొందిన వాడు కాదో, సాక్షాత్ ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు చెప్తున్నమాట. నేను మీతో పాటు ఉండాలి అంటే, మీ పరిస్థితుల నుంచి మిమ్మల్ని తప్పించే వారుగా నేను ఉండాలి అంటే, మిమ్మల్ని ఉన్నతమైన వారిగా మీకు చేయబడాలి అంటే, ఈ 3 క్వాలిటీస్ ఉండగలిగితేనే నేను మీకు ఆ క్వాలిటీస్ నేను చేయగలుగుతాను. ఒక ఇళ్ళ పట్టా ఉంటేనే కావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. పింక్ రేషన్ కార్డు పెట్టుకుని నాకు ఇంటి పట్టా కావాలి అంటే ఇస్తారా? ఇంటికి 10,000 కరెంటు బిల్లు కట్టి నాకు ఆరోగ్యశ్రీ రావాలంటే ఆరోగ్యశ్రీ వస్తుందా? ఇంట్లో కారు పెట్టుకుని నాకు వేరేది కావాలంటే వస్తుందా? ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఏం చేయబడతాయి. ఎక్కడ కూడా నా దేవుడి సంక్షేమ పథకాలు ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాటలన్నీ? రేపు ఏ రోజు చెప్పాలి? ఏం రోజు అండి? ప్రతి ఒక్కరు ఏం చేయాలా? ఏం చేయాలి? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఎవరు నచ్చలేదండి నేను ఓటేయనండి అంటాను లేదు. నచ్చకపోయినా ఓటేయాలి. నోటాను ఒకటి ఉంటుంది అక్కడ. నోటాకి ఏం చేయాలి మీరు? వచ్చేవారు నేను వచ్చినప్పుడు అడుగుతాను, ఇలా వేలు చూపించండి అమ్మా అని అంట. ఏం కనిపించాలి వేలు మీద? చెప్పాలి. ఏం కనిపించాలి? చొక్క కనిపించాలి. ఎందుకంటే ఓటేయటం మన హక్కు. ఏంటది? చాలా సంక్షేమ పథకాలు మనకు కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే నచ్చింది అని అనుకుంటారో నిర్మోహమాటంగా వేసేయండి ఓటు. కాకపోతే ఏం చేయాలి మీరు? ఓటేసేసిన తర్వాత నేను అది చేతను అనుకున్నానండి, చేయలేకపోయాడండి. 5 సంవత్సరాలు ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలి? నేను ఎందుకంటున్నానంటే నేను ఒక్క పార్టీ పక్షాన్ని నేను చెప్పట్లేదండి, 2 పార్టీల పక్షాన్ని చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఏవి రావు. మాకు పింక్ రేషన్ కార్డు మాకు ఏమీ రాదు. ఎవరికి బయాస్గా నేను మాట్లాడను. చాలామంది మీరు తీసుకుంటున్నారు కాబట్టి నా దేవుడి పేరట చెప్పాల్సిన మాట కూడా, నా బాధ్యత కూడా నా మీద ఉంది. ఓటు వేసే ముందు మీరు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఆలోచించి ఏం చేయాలి? అమ్మో ఇదేదో ఒకటి రైట్ ఆలోచించుకోండి. కాకపోతే ఓటు అయితే కన్ఫామ్గా ఏం చేయబడాలి? వేయాలి. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. మీరు ఓటు వేయగలిగితే మీరు కూడా ఏమవుతున్నట్టు? అది ఎవడొచ్చినా, ఎందుకంటే మీరు నచ్చినోడికి మీరు ఓటేస్తారు. వేరే వాడు వచ్చినా మీరేం చెప్తారు? నేను కూడా ఆయనకి ఓటేసానండి. ఎందుకు? అమ్మో ఏమనుకుంటారు? లేనిపోయింది ఎవరికి వచ్చింది. అదే కదమ్మా, 500 ఓట్లే కదా. మీరు ఊరంతా ఆయనకే ఇచ్చారంటారు. 500 ఓట్లు నేనే వేసానండి. ఆడెవడో. దయచేసి దేవుడి పేరట చెప్తున్నాను, రేపు ఎలక్షన్ డే చాలా ఇంపార్టెంట్ డే. ప్రార్థనాపూర్వకంగా మీరు ఏం చేయాలా? ఎందుకంటే ఆల్రెడీ భారతదేశంలో ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇన్ భారతదేశం అండి, ప్రపంచమంతా క్రైస్తవానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రపంచంలో దేవుడు మళ్ళీ 3rd వరల్డ్ వార్ రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధం చేయబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇస్రాయేలు ఫాలస్తీనా పక్షాన 2 విధాలుగా ఈ భూప్రపంచంలో ఉన్న ఈ దేశాలన్నీ 2 పార్టీలుగా మారబోతున్నాయి. ఆ 2 పార్టీలు మధ్యలో 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. జాగ్రత్త. ఆ 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసిన తర్వాత ఇంక ఇన్ని రాజ్యాలు, ఇన్ని రాజులు ఉండరు. ఒకటే రాజు ఉంటాడు, ఒక్కటే పరిపాలన రాబోతుంది ఆ రోజు. ఆ రోజు కోసం మనం ఇప్పటి నుంచి ఏం చేయబడాలి? అందుకే ఆ పరిస్థితులు ఏవి రాకుండా ఉండాలి అంటే మోషే గారిలో మనం మారిపోవాలా. ఏ రాజు వచ్చినా క్షేమం నా వెంటే ఉంటుందండి. ఎంత హీనమైన పొజిషన్లో ఉన్నా నా దేవుడు నాతో తోడుగా ఉంటాడండి. నా కన్నీటిలో, నా వేదనలో నా దేవుడు నన్ను తప్పిస్తాడండి. అంత మాత్రమే కాదు, అంత వ్యతిరేకమైన పరిస్థితులు నా చుట్టూరు ఉన్నా నా దేవుడు నన్ను గణపరుస్తాడని అనే సాక్ష్యం ఎవరు చెప్పగలరో తెలుసా? ఈ 3 క్వాలిటీస్ ఉన్నవారు మాత్రమే చెప్పగలరు. ఏ ప్రభుత్వం వచ్చినా నా దేవుడు మీతో తోడుగా ఉంటాడు. ఏ ప్రభుత్వం వచ్చి మీకు కఠినమైన పరిస్థితులు మీ జీవితాల్లో ఉన్నా నా దేవుడు వాటి నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎవరు నన్ను గుర్తించట్లేదని అనుకుంటున్నారా? నా దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అది మీ ఘనత ఎవరి చేతుల్లో ఉందంటే లోకల చేతుల్లో కాదు, నా దేవుని చేతుల్లో ఉంది. అది అంత మాత్రమే కాదు, చివరి ఎండ్ కార్డు పెట్టేటప్పుడు నా దేవుడు చెప్తున్నమాట, మిమ్మల్ని దీర్ఘాయువు చేత అర్ధకాలపు పరిస్థితులు కాదు, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయా,
నా దేవుడు దీర్ఘాయు చేత దేవుడు మనం తృప్తిపరచబోతున్నాడు. స్తోత్రం చెప్దాం, దగ్గరగా స్తోత్రం చెప్దాం. నేను అంటాను, మీ పరిస్థితులను బట్టి కాదు, వ్యక్తిగతంగా ఎవరైతే మోషే వలె జీవిస్తారో, వ్యక్తిగతంగా ఎవరైతే మోసేకున్న ఈ 3 గుణాలు ధరించగలిగి ఉంటారో వారి పక్షాన నా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. అలాంటి గొప్ప స్థితి పరిస్థితి దేవుడు మన పౌర్ణంగి మందిరాన్ని అంతటికి దేవుడు దయచేయను గాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.